హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరస ఐడియాస్ అండ్ లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే నిత్య పూజ గురించి చెప్పాలనుకుంటున్నాను. అందరికీ ముందుగా వారాహి నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఇంకా టాపిక్ అయితే వచ్చేద్దామండి. దీపారాధన చేయటం వలన శుభాలు కలుగుతాయండి. ఆరోగ్యము, ధనము వృద్ధి చెందుతాయి. శత్రువులు మనపై చేసే చెడు ఆలోచనలు కూడా నశిస్తాయండి. నిత్య పూజ చేసుకునే విధానం. గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ముందుగా పూజ చేసుకునేవారు సూర్యోదయానికి ముందుగానే లేవాలండి. ముందుగా వాకిలి శుభ్రం చేసుకుని ముగ్గు పెట్టుకోవాలి. తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అంటులు అవి ఉంటే ముందు రోజు సాయంత్రమే కడుక్కోవాలండి. స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని బొట్టు పెట్టుకోవాలండి. తర్వాత దేవుని గది ముందు వచ్చి 3 సార్లు చప్పట్లు చరుస్తూ తలుపు తీయాలండి. దేవునికి వేరే గది లేని వారు ఆ దేవుడి ఫోటోలకు కానీ విగ్రహాలు కానీ పెట్టుకున్న చోట కర్టెన్ ఏర్పాటు చేసుకోవాలండి. ఆ తర్వాత వీలైనట్టుగా దేవునికి పూలు నిర్మూల్యం చేయాలండి. ఎప్పుడు కూడా ముందు రోజు పూలు సూర్యోదయానికి ముందే దేవుని దగ్గర తీసివేయాలండి. ఆ తర్వాత అయితే మీకు వీలైనట్టుగా పంచోపచారాలు పూజ కానీ షోడోపచార పూజ కానీ చేసుకోవాలి. ఇలా శుద్ధిగా శుభ్రంగా శ్రద్ధగా పూజ చేసుకుంటే మంచిదండి. ఇప్పుడైతే పంచోపచార పూజ ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి. మనం రోజు పూజ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా పూజ చేసిన ఫలితం మనకు దక్కాలంటే ఇలా చేయండి. స్త్రీలు సూర్యోదయానికి అంటే ముందుగా లేచి పళ్ళు తోముకుని ఇంటిని శుభ్రం చేసుకుని గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి. నిత్య దీపారాధన చేసేవాళ్ళు తలంటు స్నానం చేయాల్సిన అవసరం లేదండి. మనం దేవుడి దగ్గర ముందు రోజు పెట్టుకున్న పూలు తీసి వీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసుకోవాలి. దేవుడు సామాలు శుభ్రంగా చేసుకుని ఇప్పుడు దేవుడి గదికి తడిబట్ట పెట్టుకుని ముగ్గు వేసుకోవాలి. పంచోపచార పూజ 5 ఉపచారాలు. అవి దీపం, ధూపం, పువ్వులు, నైవేద్యం, హారతి అండి. శుభ్రం చేసుకున్న పూజ సామాగ్రికి గంధం, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. 2 పంచపాత్రలు పెట్టుకోవాలి. ఒకటైతే ఆచమనానికండి, 2 దేవుడికి అండి. కేశవనామాలతో ఆచమనం చేసుకోవాలండి. కొద్దిగా వీటిని దేవుడిపై చిలకరించుకోవాలండి. ఇప్పుడు దీపారాధన చేసి దీపానికి పుష్పం కానీ అక్షంతలు కానీ వేసి నమస్కరించుకోవాలండి. దీపాన్ని ఎప్పుడు కూడా అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించుకోవాలి. ఇప్పుడు దేవునికి ధూపం వేసుకోవాలండి. ఇప్పుడు దేవుడి పటాలకి పువ్వులు పెట్టుకోవాలి. దీపం వెలిగించకుండా పువ్వులు పెడితే అవి అలంకరణ మాత్రమే అది అవుతుందండి. దీపం వెలిగించిన తర్వాత పువ్వులు పెడితే పువ్వులతో పూజించడం అవుతుందండి. దేవుడికి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలతో పూజ చేసుకుంటే నైవేద్యం పెట్టుకోవాలండి. ఇప్పుడు దేవుడికి కర్పూర హారతి గంటనాదం చేస్తూ హారతి ఇవ్వాలండి. హారతి బలంలో 2 చుక్కలు నీళ్ళు పోసి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడతో పూజ అయిపోతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ పంచోపచార పూజ చేసుకోవాలి తప్పకుండా. వారాహి 16 శుక్రవారం చేస్తున్నవారు ఇలా పెట్టచ్చు. ఈ దీపాలలోనే వారాహి అమ్మవారు ఆహ్వానం చేయొచ్చండి. ఫోటో ముందు పెట్టచ్చు, విగ్రహం ముందు పెట్టచ్చు. కందదీపం. కందని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకారం చేయాలండి. మధ్యలో దీపం కుందీలాగా వచ్చేటట్టు కొద్దిగా తీయాలి. అందులో నెయ్యి పోసి దీపం పెట్టాలండి. కంద దీపం పెట్టిన మామూలు దీపం కూడా పెట్టాలి. అమ్మవారికి ధూపదీప నైవేద్యం సమర్పించాలి. అష్టోత్తరం కానీ సహస్రనామాలతో కానీ స్తోత్రం, మూల మంత్ర జపం ఇలా యథాశక్తిన పూజించాలి. కందదీపం పెట్టిన రోజు దుంపలు, తేనె, లడ్డులు లాంటివి నివేదన చేయాలండి. ఆ కందదీపం మరుసటి రోజు ప్రసాదంగా వంట చేసుకుని తినొచ్చు. కంద తినని వారు గోవుకి తినిపించవచ్చు. ఇలా ప్రతి శుక్రవారం రాత్రి చేసుకుంటుంటే మీకున్న ఆటంకాలు తొలగి సంకల్పం సిద్ధిస్తుందండి. ముఖ్యంగా గొడవలు, నిందలు, వివాహ సమస్యలకు వారాహి అనుగ్రహం పొందొచ్చు. ఇది చక్కటి పరిష్కారం అన్నమాట. రాత్రి పూజ సమయం వరకు ఉపవాసం అవసరం లేదండి. ఆ ఒక్కరోజు మాంసాహారం తినుకుంటే చాలు. సాయంత్రం పూజ మొదలుపెట్టే సమయానికి మళ్ళీ దంతధావనం చేసి స్నానం చేసి మొదలు పెట్టాలి. శ్వాస దుర్వాసన రాకూడదు. చినిగిన వస్త్రం ధరించకూడదు. అసహనం లేకుండా కూర్చోవాలి. పూజ మొత్తం చేయాలి. ఓకే అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇస్తూ ఉంటాను.
వారాహి నవరాత్రుల ధర్మ సందేహాలు. ఆచోచంలో ఉన్నవాళ్ళు, రజస్వల్ల కాలంలో ఉన్నవాళ్ళు, ఏటు శతకంలో ఉన్నవాళ్ళు పూజ చేయొచ్చా అని. వారాహి నవరాత్రులు అంటే అతి శక్తివంతమైనవే కాబట్టి అచోచంలో ఉన్నవాళ్ళు, రజస్వలో ఉన్నవాళ్ళు, ఏటి శతకంలో ఉన్నవాళ్ళు కూడా పూజలు చేసుకోకూడదండి. ఇలా చేసుకునే వాళ్ళు ఉంటే మానేయండి, లేదంటే మీరు ఎంత చేసినా కూడా ఫలితం ఉండకపోవచ్చు. ఓకే అండి, మరి నా ఛానల్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అయితే చేయండి, ఇంకా వీడియో చూస్తూ ఉండండి. బాయ్ అండి, ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.